హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే దింపుడు గాలం. అసలు ఈ దింపుడు గాలం అంటే ఏంటి, దాని వెనుకున్న స్టోరీ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కూడా చాలా భయంకరమైన స్టోరీ అనమాట. అంటే ఇది ఒకరికి జరిగిందని కాదు, దీని గురించి చాలామంది తెలుసుకోవాలన్నమాట. ఈ దింపుడు గాలం అనేది టౌన్లలో ఉంటుందో లేదో తెలియదు, కానీ పల్లెటూర్లలో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా పాటిస్తారు. అసలు దీన్ని ఎప్పుడు పాటిస్తారంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఊరికి మామూలుగా పొలిమేర అనేది ఉంటుంది కదా, అక్కడ 3 రోడ్స్ ఉంటాయన్నమాట. ఆ 3 రోడ్స్ దగ్గర ఖచ్చితంగా దించుతారనమాట. దించేసి అక్కడ ఏం చేస్తారంటే, యాక్చువల్లీ మన మామూలుగా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు, అదే చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు 4 సైడ్స్ 4 మెంబర్స్ పట్టుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క భుజం మీద మోస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ దింపుడు గాలం దగ్గర దించుతారో, బాడీని అక్కడ దించుతారు కదా, అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళందరూ మారుతారనమాట. మారి ఇంకొక భుజం పైకి ఎత్తుకుంటారనమాట. అంటే లెఫ్ట్లో ఉండే పర్సన్ వచ్చేసి రైట్కి వస్తాడు, రైట్లో ఉండే పర్సన్ లెఫ్ట్కి వస్తాడు. ఆ విధంగా మారుతారు. అలా మారడం వల్ల వాళ్ళ భుజం కూడా మారుతుంది కదా, ఆ విధంగా మారుస్తారనమాట. మార్చుకుని అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత అక్కడి నుంచి శ్మశానానికి తీసుకెళ్తారు. ఇది ప్రతిసారి ఎవరు చనిపోయినా సరే ప్రతి ఊర్లో కూడా ఇలా జరుగుతుంది. కావాలంటే మీరు కూడా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు గమనించండి, ఖచ్చితంగా ఇది జరుగుతుందన్నమాట. చాలామందికి ఈ విషయం తెలియదు. అసలు ఆ విధంగా ఎందుకు ఆ శవాన్ని దించుతారు, అది కూడా దింపుడు గాలం అని దానికి అలా పేరు ఎందుకు పెట్టారు అని అంటే, మనం ఒకసారి శవాన్ని డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు అక్కడ దించకుండా డైరెక్ట్గా శ్మశానానికి వెళ్ళామనుకోండి, అక్కడ కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా కొన్ని రోజులు మనం ఏం చేస్తామంటే దినం అని పెట్టుకుంటాం. అంటే ఒక 9 డేసా 11 డేసా ఇలా కొన్ని డేస్ పెట్టుకుంటారు. ఈ డేస్ వరకు చనిపోయిన వారి ఆత్మకి శాంతి అనేది లభించదనమాట. సో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్గా మన ఇంటికి రాకుండా ఉండడం కోసమే ఈ దింపుడు గాలం అనేదాన్ని పెద్దవాళ్ళు ప్రవేశపెట్టారనమాట. సో ఒకవేళ ఆత్మ వచ్చినా సరే మన వెనుకలే వస్తుందన్నమాట. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, శ్మశానానికి వెళ్ళి అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అలా చూస్తే మన వెనుక వచ్చేస్తారు వాళ్ళు అనే విధంగా చెప్తూ ఉంటారు. అలా వచ్చినా సరే ఆ దింపుడు గాలం దగ్గరికి వచ్చేసి ఆత్మ అయోమయంలో పడిపోతుందని చాలామంది చెప్తారు. అందుకోసమే ఆ దింపుడు గాలం దగ్గర దించుతారనమాట శవాన్ని. అక్కడ దించడం వల్ల అంతవరకు రాగలిగింది, ఇంటి వరకు రాలేదన్నమాట. సో ఆ ఒక్క కారణం కోసమే ఆ విధంగా చేస్తారని చాలామంది చెప్తూ ఉంటారు. అదే కాకుండా ఈ మనము ఎప్పుడైతే శ్మశానాన్ని తీసుకెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉంటాం కదా, వీళ్ళే కాకుండా శ్మశానంలో చాలామంది చనిపోయి ఉంటారు. వాళ్ళలో కొంతమంది తీరని కోరికలు వాళ్ళతో చనిపోయి ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు దెయ్యాలు తిరుగుతూ ఉంటారు కదా, ఆ ఆత్మలు కూడా, ఆ దెయ్యాలు కూడా వీళ్ళతో పాటు రావడానికి ట్రై చేస్తాయి. అవి కూడా దింపుడు గాలం వరకు వస్తాయి, కానీ అక్కడి నుంచి రాలేవన్నమాట. ఎందుకంటే వీళ్ళు రాలేరు కాబట్టి అవి కూడా కనుక్కోలేవు. సో ఈ ఉద్దేశంతో దీనిని పెద్దవాళ్ళు పాటించడం జరిగింది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ దింపుడు గాలం ఉండే ప్లేస్లో కుక్కలు నైట్ టైమ్స్ చాలా ఎక్కువ అరుస్తూ ఉంటాయి. అది కూడా ఎవరైనా రీసెంట్గా చనిపోతారు కదా, ఆ టైంలో అయితే మరీ ఎక్కువ అరుస్తూ ఉంటాయి. వాళ్ళకు ఇన్ని రోజులు దినం పెట్టుకుంటారు కదా, అది అయిపోయే వరకు అలా అరుస్తూనే ఉంటాయి. ఏమో వాటికి కనిపిస్తున్నాయి ఏమో మనకు తెలియదు అనమాట. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. రీసెంట్గా మా ఊర్లో కూడా ఒకరు చనిపోయారు. నైట్ అంతా అరుస్తూనే ఉన్నాయి. అందుకోసమే నేను ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. నేను నైట్ అంతా వాటిని చూస్తూనే ఉన్నాను అనమాట. అక్కడ ఎవ్వరు లేరు, కానీ అవి అటు సైడ్కే చూసి అరుస్తూనే ఉన్నాయి. నైట్ అంతా అరుస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా నేనేం చేశానంటే, మా నాన్నకు చెప్తే మా నాన్న ఇలా చెప్పారు, ఇది విషయం అని చెప్తే ఓకే అని చెప్పి ఆ విషయం నేను మీతో కూడా పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.